వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రావణుడితో సీత పరిణయం పార్ట్ 11. లేదు, జస్ట్ ఆ షర్ట్ ఖరాబ్ అయింది. ఏదో అంటుకోవడంతో నీకు తెలుసు కదా, నాకు అలా ఏదైనా డస్ట్ ఉంటే నచ్చదు అని. అందుకే వేరే షర్ట్ తెప్పించి వేసుకున్నాను అని అబద్ధం చెప్పేశాడు అప్పటికప్పుడు హర్ష. హర్ష చెప్పినవన్నీ నమ్మాలి అని అనిపించకపోయినా ఇక ఆర్గ్యూ చెయ్యలేక సరే అని తల ఊపి, ఆ తర్వాత సరే ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అంషా అంటూ అతడి షర్ట్ కాలర్ని పట్టుకొని అడిగింది. దాంతో హర్ష ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కొన్ని చేయాల్సిన పనులు అలాగే ఉండిపోయాయి, వాటన్నింటినీ సరిచేయాలి అంటే నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ఆశ్రీ, అందుకే వెళ్ళానురా అని అయిపోగానే నీకు చెప్తాను, ఓకేనా అని అంటూ అతడి తలతో ఆమె తలను ఆనించి చెప్పాడు. అతడు చేసే పనులకు ఆమె చెమటలు పడుతున్నాయి. హర్షకు తెలుసు, అతడు ఆమెకు అంత దగ్గరగా ఉంటే ఆమె నుదుటి నుంచి చెమట కారడం, టెన్షన్తో ఆమె దిక్కులు చూడటం ఇలా చేస్తుంది అని. హర్ష ఈవిల్గా స్మైల్ ఇచ్చి ఆమె నడుంపై చేయి వేసి, ఇది మన టైం, ఈరోజు చాలా పనులు చేసి ఉంటావు కదా, బాగా అలసిపోయి ఉంటావు, ఇలారా అని అంటూ ఆమెను బెడ్పై పడుకోబెట్టి ఆమె కాళ్ళను అతను ఒడిలోకి తీసుకున్నాడు. ఆశ్రిత ఒక్క క్షణం ఉలిక్కిపడి, హర్ష ఏం చేస్తున్నావు అని కాళ్ళను వెనక్కి తీసుకోబోయింది. కానీ హర్ష పట్టుకు కాలు తీసుకోలేకపోయింది. హర్ష ఆమె వైపు ప్రేమగా చూస్తూ, నీ కాలు ఈరోజు చాలా అలసిపోయాయి, నా ప్రిన్సెస్ ఇంతగా కష్టపడిందో చూసి కూడా ఎలా కామ్గా ఉండమంటావు, జస్ట్ ఒక 4 days టైం ఇవ్వరా, అన్నింటినీ నేను సరిచేస్తాను అని చెప్పి ఆమె కాళ్ళు ఒత్తుతున్నాడు. ఆమె కన్నీళ్లతో హర్షను వచ్చి గట్టిగా హక్ చేసుకొని అతడి మెడ చుట్టూ 2 చేతులు వేసి, అయితే నువ్వు ఇన్ని రోజులు నన్ను అన్న మాటలన్నీ అబద్ధం కదా, నువ్వు నన్ను కావాలని తిట్టలేదు కదా, నువ్వు అన్న మాటలు నా మనసును గాయం చేశాయి హర్ష అని ఏడుస్తూ అతడిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ చెప్పింది. హర్ష ఆమె తల నిమురుతూ, నిన్ను అనే ప్రతి ఒక్క మాట అది తూటాల్లా నా మనసుకే తగులుతుంది ఆశ్రీ, నేను కావాలని అలా మాట్లాడానురా, ఇటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియడం లేదు, వాటన్నింటినీ సరిచేయాలి అంటే ఇదంతా తప్పదు ఆశ్రిత, నీకు తెలుసు నేను ఏ పనైనా భయపడకుండా సూటిగా చేసే నేను మొదటిసారి ఇలా యాక్టింగ్ చేస్తూ ఇంకో దారిని ఎంచుకున్నాను అంటే అది ఎంత ప్రమాదకరమైనదో అక్కడ చాలా జరుగుతున్నాయి ఆశ్రీ, మీ నాన్నగారు లేనందువల్ల, నాన్నగారు ఆఫీస్లో నువ్వు ఉన్నన్ని రోజులు పర్వాలేదు, కానీ నువ్వు ఆఫీస్ మానేసిన తర్వాత చాలా గొడవలు, షేర్స్ కోసం కొట్లాటలు, వీటన్నింటినీ మేనేజ్ చేయాలంటే నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, అన్నింటినీ నేను సరిచేయడానికి సమయం పడుతుంది, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు బంగారం అని అంటూ ఆమె సుకుమారమైన చేతులను అతడి చేతిలోకి తీసుకొని ఆమె చేతికి అయిన గాయాలను చూస్తూ నన్ను చాలా కష్టపెట్టారు కదా వీళ్ళు అని అంటూ, నిన్న ఈ రూమ్లో కూడా సీసీ కెమెరా పెట్టడానికి ట్రై చేశారు, కానీ నేను లోపలికి ఎవరిని రానివ్వను కదా, దాంతో అది జరగలేదు, ముఖ్యంగా గుర్తుంచుకో, ప్రతి గోడకు మన ఇంట్లో కళ్ళు ఉన్నాయి, బెడ్రూమ్స్ వరకు పెట్టనివ్వకుండా, ఒకవేళ పెట్టిన బెడ్రూమ్స్లో అవి పని చెయ్యవు, ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు బయట మాత్రం జాగ్రత్తగా ఉండు, రూమ్స్లోకి వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండరా, నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను ఏదైనా చేయగలను ఆశ్రిత అని ఆమెను ప్రేమగా కౌగిలించుకుంటూ చెప్పాడు. అతడిని అలా చూస్తూ, హర్ష మార్నింగ్ నుంచి
బాగా అలసిపోయాం కదా, నాకు నిద్ర వస్తుంది అని ఆమె పొద్దున్నుంచి పని చేయడం వల్ల నిద్ర వస్తుండడంతో చెప్పింది. హర్షకి జాలేసి, సరేదా పడుకో ఇక్కడే అన్నాడు. మరి బయటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, నేను ఇక్కడే నిద్రపోతే అని డౌట్గా అడిగింది ఆశ్రిత. దాంతో హర్ష, నేను చూసుకుంటాను, నువ్వు ముందు పడుకో అని చెప్పి ఇంకా సమయం ఒక గంట సేపు ఉండడంతో ఆమెను అతడు ఒడిలోకి తీసుకొని నిద్రపుచ్చాడు. ఆ తర్వాత బాగా అలసిపోవడం వల్ల ఒక 10 నిమిషాలకే గాఢ నిద్రలోకి జారుకుంది. అప్పుడే హర్ష తనని చేతుల్లోకి ఎత్తుకొని ఆమె నుదురుపై ముద్దు పెట్టి ఆమెను తన గది దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అప్పటికి నిమ్మి నిద్రపోతూ ఉంది. మెల్లగా ఆశ్రితను నిమ్మి పక్కన పడుకోబెట్టి ఒకసారి నిమ్మి వైపు చూశాడు. నిన్ను నిమ్మి చేతిలో కూడా పెయింటింగ్స్ వేసే బ్రష్ అలాగే పట్టుకొని నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి, చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అని అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న బ్రష్ తీసి పక్కన పెట్టి వాళ్ళిద్దరికీ దుప్పటి కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి ఆ తర్వాత అతడు రూమ్లోకి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళిన హర్ష తన తమ్ముళ్ళకు కాల్ చేసి ఒకసారి తన రూమ్కి రమ్మని చెప్పాడు హర్ష. వాళ్ళిద్దరూ కూడా అప్పటికి ఆ రోజు హర్ష లేకపోవడంతో ఆఫీస్ వర్క్ చాలా ఉండటం, ఆ వర్క్లో బిజీగా ఉన్నారు ఇద్దరు. నిద్రపోకుండా ల్యాప్టాప్లో కుస్తీ పడుతూ ఉన్నారు. అప్పుడే హర్ష కాల్ చూసి లిఫ్ట్ చేసి మాట్లాడగా తన రూమ్ వైపు ఇద్దరూ వెళ్ళారు. హర్ష లోపలికి రమ్మని చెప్పడంతో ఇద్దరు చడీ చప్పుడు లేకుండా లోపలికి వెళ్ళి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు అసలు, ఈ రోజంతా ఏమైపోయావు, మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవాడివి కాదు, అలాంటిది కనీసం మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోయావు అంటూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశారు ఇద్దరు. అజయ్ విజయ్ హర్ష వాళ్ళ వైపు చిరాగ్గా చూసి, ఇంకా ఆపండ్రా అని చెప్పడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. హర్ష వాళ్ళు లోపలికి రావడంతోనే తన షర్ట్ని రిమూవ్ చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ అతడి షోల్డర్ దగ్గర గాయమైంది చూసి భయం భయంగా, అన్నయ్య నీ గాయం ఎలా తగిలింది అని కంగారుగా తన అన్నయ్య దగ్గరికి వచ్చి అడిగాడు విజయ్. విజయ్ వైపు చూసిన హర్ష చూపులోనే ఏదో అర్థం చేసుకున్న విజయ్ త్వరగా వెళ్ళి ఆ రూమ్ కబోర్డ్లో ఉన్న మెడికల్ కిట్ తీసుకుని వచ్చి అజయ్ చేతిలో పెట్టాడు. అజయ్ వెంటనే దాన్ని తీసుకొని తన అన్నయ్య బెడ్పై కూర్చోబెట్టి తగిలిన గాయాన్ని క్లీన్ చేస్తూ, అన్నయ్య ఇది చాలా లోతుగా తగిలింది, అయినా మీరు దీనిపై ఇలా కాటన్ పెట్టి బ్లడ్ బయటికి రాకుండా చేశారు, అందువల్ల చాలా బ్లడ్ ఈ కాటన్ పీల్ చేసింది, అయినా మీరు చాలాసేపటి నుంచి అలానే ఉన్నారా, మీరు అప్పుడే మాకు కాల్ చేసి ఉండొచ్చు కదా, లేదా హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు కదా అని అన్నయ్యని ఇద్దరూ ఏదో ఒకటి చెప్తూ ఉండడంతో హర్ష చిరాగ్గా, అజయ్ ట్రీట్మెంట్ చేయముందు అని అన్నాడు. అన్నయ్య స్టిచ్చెస్ పడతాయి, నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు అజయ్. ఏరా నువ్వు డాక్టర్వే కదా, నీకు చేయడం చేత కాదా, నువ్వు కొద్ది రోజులు హాస్పిటల్కి వెళ్ళకపోయేసరికి డాక్టర్ అని మర్చిపోయావా అని అంటూ చురకంటించాడు విజయ్. అజయ్కి తన అన్నయ్యకి ట్రీట్మెంట్ చేయాలంటే భయం వేస్తుంది. నిజమే, తను చాలా పెద్ద డాక్టర్, కానీ అక్కడ ఉన్నది తన అన్నయ్య. ఎవరినైనా అంతగా ఇష్టపడితే వాళ్ళ గాయమైనప్పుడు మనం వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూడలేము. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో అజయ్ కూడా ఉన్నాడు. హర్ష అజయ్ కళ్ళలోకి చూస్తూ, ఏం కాదు, ట్రీట్మెంట్ చేయి అని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. దాంతో అజయ్ తన అన్నయ్యకు ఇంజెక్షన్ వేసి ఆ తర్వాత తన అన్నయ్య లైట్గా
స్పృహలో లేనట్టు అనిపించడంతో ఆ తర్వాత ఆ దెబ్బను క్లీన్ చేసి స్టిచెస్ వేశాడు. అప్పటికే హర్ష పూర్తిగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడే హర్ష నిద్రపోవడం చూసి సరే మనం కూడా ఈ నైట్ అన్నయ్య దగ్గర పడుకుందామా అని అనుకున్నారు. కానీ లైట్గా స్పృహలోకి వచ్చి లేదు, మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి, అలాగే అప్పుడప్పుడు వెళ్ళి మీ వదిన వాళ్ళని ఒకసారి చూసి వస్తూ ఉండండి, నాకు బాగా నిద్ర వస్తుంది, రే విచ్చు వాళ్ళని గమనిస్తూ ఉండు అని చెప్పి పూర్తిగా నిద్రపోయాడు హర్ష. అజయ్ విజయ్ తన అన్నయ్య వైపు చూసి ఏదో జరుగుతుందిరా అని అనుకుంటూ ఆ రూమ్లోంచి బయటికి వచ్చి వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ రూమ్లో కూర్చొని వాళ్ళ ల్యాప్టాప్లో ఉన్న వర్క్ని కొద్దిసేపు కంప్లీట్ చేసి ఆ తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆలోచిస్తున్నారు ఇద్దరు. అప్పుడే విజయ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అజయ్ ఈ టైంలో ఎవరా అని అడిగాడు. విజయ్ కూడా ఏమోరా అని అనుకుంటూ ఫోన్ వైపు చూడగా వీడేంట్రా ఇప్పుడు చేస్తున్నాడు అని అంటూ పేరు చూపించగా మన గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ కదా, వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని, తాగి కాల్ చేస్తున్నాడా ఏంటి అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది అని అనుకొని కాల్ లిఫ్ట్ చేశారు ఇద్దరు. అప్పుడే అతను కాల్ ఎత్తి చెప్పు రమణ అని అనడంతో అటువైపు ఉన్న ఆ వాచ్మ్యాన్, సార్ మీ గెస్ట్ హౌస్ కీస్ ఇప్పుడే ఆనంద్ సార్ చేతికిచ్చాను, ఆయన ఇప్పుడే వచ్చినట్టున్నారు, మీరు కూడా వస్తారా, మీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వస్తే కనుక అని చెప్పడానికి చేశాను సార్, ఆనంద్ సార్ ఇప్పుడే లోపలికి వెళ్ళారు, మీరు ఎంతసేపటికి వస్తారు సార్, కీస్ తీసి మీకోసం అన్ని రెడీ చేసి పెడతాను అని అన్నాడు ఆ వాచ్మ్యాన్. అజయ్ విజయ్ ఇద్దరూ ఆశ్చర్యంగా ఏంటి నందు వచ్చాడా, వాడు మాకు రావడం చెప్పలేదే అని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు కాబట్టి హర్ష చెప్పాడు కదా తన వదిన్ని అలాగే నిమ్మిని జాగ్రత్తగా చూసుకోమని, అందుకోసమని లేదు రమణ మేము ఇప్పుడు రావడం లేదు, మార్నింగ్ వస్తాం, వాడికి ఏదైనా కావాలి అంటే చూసుకో, అలాగే ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాకు కాల్ చేయి అని చెప్పి అజయ్ విజయ్ ఫోన్ పెట్టేశారు ఇద్దరు. వాళ్ళకు అస్సలు అర్థం కావడం లేదు, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో. హైలీ సెక్యూర్డ్ ఏరియా వాళ్ళది, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలా ఎవరో వచ్చి సీసీ కెమెరాలు పెట్టే అంత ధైర్యం చెయ్యలేదు. అలాంటిది అది సీసీ కెమెరాలు పెట్టే వరకు వచ్చారు అంటే వీళ్ళు ఇంట్లో లేని టైంలోనే ఏదో చేశారు అంటే ఆశ్రిత వదిన్ని అన్నయ్య పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న విషయం పెళ్లిపీటల మీదకి వెళ్ళి అన్నయ్య తన మెడలో తాళి కట్టే అంతవరకు మనకు కూడా అన్నయ్య ఏం చెప్పలేదు, పెళ్ళి చేసుకుంటున్నాను అని కూడా. తనని ఇక్కడికి తీసుకొస్తామని వాళ్లకు తెలిసింది అంటే అన్నయ్య తాళి కట్టి తన్ని ఇక్కడికి తీసుకువచ్చే ఆ టైంలోనే మన ఇంట్లో ఉన్న చాలా రోజుల నుంచి పనిచేస్తున్న నమ్మకమైన వాళ్ళని కొనేశారు, అలాగే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇంట్లో అన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మన అన్నయ్యని దాటి ఏ విషయం పోదు అనేది వాళ్ళకు అర్థం కావడం లేదు అని అజయ్ విజయ్ ఇద్దరు హైవే ఇచ్చుకొని వాళ్ళ మొబైల్స్ తీసుకొని కిందికి వెళ్ళారు వాళ్ళ రూమ్ నుంచి. ఆ తర్వాత ఒకసారి కిందికి వెళ్ళి స్టార్టింగ్లోనే స్టెప్స్ పక్కన ఉన్న గది దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ రూమ్ డోర్ని ఒకసారి ఓపెన్ చేసి బయట నుంచి ఆశ్రిత వాళ్ళని ఇద్దరు చూశారు. ఎందుకంటే లోపలికి వెళ్ళడం పద్ధతి కాదు కాబట్టి ఆశ్రిత నిమ్మి ఇద్దరు ఫుల్గా నిద్రపోతూ కనిపించడంతో వీళ్ళు సరేరా అయితే మనం హాల్లో కూర్చొని గేమ్ ఆడదాం అని అనుకుంటూ ఇద్దరు హాల్లోనే కూర్చొని గేమ్ ఆడటం మొదలుపెట్టారు.
అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పిల్లోస్ విసిరేసుకుంటూ అలా ఒకసారి అజయ్ గెలిస్తే ఒకసారి విజయ్ గెలుస్తూ ఇలా గెలుపోటముల మధ్య వాళ్ళ బంధాలను నవ్వులతో అల్లరితో టైం ఎలాగో గడిచిపోయింది కూడా వాళ్ళకు తెలియకుండా మళ్ళీ ఒకసారి లేచి ఆశ్రిత నిమ్మిని చూసి వచ్చి అలాగే హర్ష దగ్గరికి వెళ్ళి అజయ్ ఒకసారి చెక్ చేసి వచ్చి ఎప్పుడో తెల్లవారి 4 గంటలకు పడుకున్నారు ఇద్దరు. హర్షకు మెలకువ వచ్చి తను ఇంత లేట్గా పడుకున్నా కూడా తను ముందే లేవడం అలవాటు కాబట్టి తను లేచి తన భుజంపై తగిలిన దెబ్బని ఎవరైనా చూస్తారేమో అని, ముఖ్యంగా తను ఆశ్రిత చూస్తే తట్టుకోలేదు అని ఆ రాత్రి కూడా తనకు కనిపించకుండా ఆ గాయాన్ని తను దాచిపెట్టాడు. తన కంట్లో కన్నీళ్లు చూడలేడు కాబట్టి ఇప్పుడు కూడా ఆమె ఉదయమే లేచి అన్ని పనులు చేసి అతడు మార్నింగ్ లేస్తాడు కాబట్టి అతడి దగ్గరికి వస్తుందేమో అని ముందు జాగ్రత్తతో అతడే ఓపిక తెచ్చుకొని నైట్ అజయ్ ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ చేయడం వల్ల ఇంకా మత్తుగా ఉండటం వల్ల తను నడవలేకపోయినా ఓపిక చేసుకొని భుజం నొప్పి లేస్తున్నా దానిపై ఎక్కువ బరువు వేయకుండా అతడి పని తాను చేసుకుంటూ అలాగే ఫ్రెష్ అయి డ్రెస్ కూడా వేసుకొని కష్టంగా రెడీ అయ్యాడు. ఈరోజు జిమ్ కూడా చెయ్యలేదు హర్ష. అలా రెడీ అయ్యి అక్కడే సోఫాలో కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అజయ్ డోర్ కొట్టాడు. డోర్ కొట్టి అన్నయ్య అని పిలిచేసరికి రారా అని అన్నాడు హర్ష. దాంతో లోపలికి వచ్చి నైట్ వచ్చి చెక్ చేసి వెళ్ళావు కదరా, ఇప్పుడు మళ్ళీ డోర్ ఎందుకు కొట్టావు అని అడగడంతో అన్నయ్య అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు ఈ టైంకి ఖచ్చితంగా లేస్తావు, అది నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు అని, అందుకని నీకేదైనా హెల్ప్ కావాలేమో అని ఫ్రెష్ అవ్వటానికి హెల్ప్ కావాలి అని వచ్చాను, కానీ నువ్వే నీ పనులన్నీ పూర్తి చేసుకున్నావు అని నవ్వాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడెల్లా అన్నయ్య నందు ఎందుకొచ్చాడు అని కొంచెం కంగారుగా అడిగాడు. హర్ష అజయ్ అడిగిన దానికి వీళ్ళకి తెలిసిపోయింది అని అనుకుంటూ విజయ్ ఎక్కడున్నారా అని అడిగాడు. దాంతో అజయ్ తను కింద ఉన్నాడన్నయ్య, నాకు తెలిసి ఈ పాటికి రావాలి అంటూ డోర్ వైపు చూసేసరికి అప్పుడే విజయ్ కూడా ఆ రూమ్లోకి కాఫీ తీసుకొని ఎంటర్ అయ్యాడు. ట్రేలో 3 కాఫీలు తీసుకొని లోపలికి వస్తున్న అతడి వైపు చూసి అన్నయ్య లేచావా, ఇదిగో గ్రీన్ టీ తాగు, కింద వదిన అని అంటూ మళ్ళీ ఆ మాట అంటే హర్ష ఏమైనా అంటాడేమో అని అది తను కాఫీ పెట్టింది, చాలా బాగా పెట్టింది అన్నయ్య అని అంటూ హర్ష ముందు కాఫీ ట్రేని పెట్టాడు. హర్ష ఒకసారి డోర్ వైపు చూసి డోర్ వెయ్యలేదని గమనించి కళ్ళతోనే అజయ్కి సైగ చేశాడు డోర్ వేయమన్నట్టు. దాంతో అజయ్కి అర్థమై డోర్ వేసి లాక్ వేశాడు. ఆ తర్వాత కూర్చోండి అన్నట్టు బెడ్పై తన బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటే తన ముందు తన తమ్ముళ్ళు ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళతో నేనిప్పుడు చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి అని అంటూ చెప్పడం ఒక్క నిమిషం ఆలోచించి వీళ్ళకు చెప్పడం ఇప్పుడు మంచిదా కాదా అని అనుకుంటూ మళ్ళీ గోడలకు కూడా చెవులుంటాయి, అందుకోసమే విజయ్ వైపు చూసి ఆ రూమ్లో ఉన్న ఇంకో రూమ్ ఒక వార్డ్రోబ్ వైపు సైగ చేశాడు. విజయ్కి హర్ష చెప్పింది అర్థమయ్యి ముగ్గురు ఆ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న షీల్డ్ ఉంది, దాని మీద విజ్జు ఫింగర్ ప్రింట్ పెట్టడంతో వెంటనే అది ఒక డోర్లా ఓపెన్ అయ్యింది. హర్ష విజయ్ అజయ్ ముగ్గురు ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. అసలు అది ఒక గది అనే ఐడియా కూడా ఎవ్వరికీ రాదు. ఆ గదిలోనే ఇంకో సీక్రెట్ రూమ్ కూడా ఉంది, కానీ ఆ రూమ్లోకి జస్ట్ హర్షకు మాత్రమే ఎంట్రీ ఉంది. ఫస్ట్ అయితే ఈ సీక్రెట్ రూమ్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళు లోపలికి వెళ్ళగానే మళ్ళీ లోపల నుంచి
ఏదో ఒక దానిపై ఫింగర్ ప్రింట్ పెట్టగానే డోర్ ఆటోమేటిక్గా ముందులానే ఒక వార్డ్రోబ్‌లా అయిపోయింది. ఆ తర్వాత అక్కడే ఒక పెద్ద టేబుల్. ఆ టేబుల్ ఆ టేబుల్స్‌కి సైడ్ ఒక చైర్, అటు సైడ్ ఇంకో 2 చైర్స్. హర్ష వెళ్ళి ఒక చైర్‌లో కూర్చొని తన ముందు ఉన్న టేబుల్‌పై వీళ్ళిద్దరూ కూర్చున్నారు. 2 చైర్స్‌లో వీళ్ళిద్దరూ కూర్చున్నారు. ఆ తర్వాత హర్ష, విజయ్, అజయ్ వైపు చూస్తూ మనం ఆఖరికి మన రూమ్స్‌లో ఏం మాట్లాడుకున్నా బయటికి తెలిసిపోతుంది. అలాగే మన రూమ్‌లోకి ఎవరు వచ్చినా వాళ్ళకి తెలిసిపోతుంది. ముఖ్యంగా జస్ట్ ఒక 15 మినిట్స్‌లోనే నార్మల్‌గా మాట్లాడుకొని మీరు ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా, మొహంలో కనిపించకుండా డైలీ ఎలా అయితే ఉంటారో అలాగే మీరిప్పుడు నేను చెప్పే విషయాలన్నీ విన్న తర్వాత కూడా మీరు అలాగే ఉండాలి ఇంట్లో అని హర్ష చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఏం అర్థం కానట్టు తన అన్నయ్య వైపు చూశారు. హర్ష మళ్ళీ మాట్లాడుతూ, నేను సడన్‌గా ఆశ్రితాను పెళ్లి చేసుకోవడం గురించి మీకు సగం మాత్రమే తెలుసు. కానీ దాని వెనుక చాలా పెద్ద కారణం ఉంది. నేను తన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా. కానీ అది ఇలా కాదు. తన పెళ్ళి నాతో జరిగేటప్పుడు ఆమె కళ్ళలో సంతోషం చూడాలనుకున్నా. ఇలా తన చెంపలపై కొట్టి తనని బలవంతంగా తాళి కట్టి తీసుకురావాల్సిన పరిస్థితి. అలా చేసింది కేవలం అంటే కేవలం ఇప్పుడు మన ఇంట్లో సీసీ కెమెరా పెట్టి తన్ని మనం ఇలా ట్రీట్ చేస్తున్నామో చూసి తను సంతోషంగా ఉందో లేదా బాధపడుతుందో అన్నీ అన్నీ చూస్తూ తను ఏడుస్తుంటే సాటిస్ఫై అవుతున్న వాళ్ళది అన్నాడు హర్ష కోపంగా తన పిడికిలి బిగిస్తూ. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.